హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి సంగతులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి మేమైతే ట్రిప్కి వెళ్తున్నాము. ఎక్కడికంటే విజయవాడ అనమాట. ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ టిఫిన్ చేయడానికి అన్నమాట. మధ్యదారిలో మేము స్టార్ట్ అయింది 7 o'clock కాబట్టి సో ప్రెజెంట్ ఇప్పుడైతే 8 అయింది. సో ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఆగాము. టిఫిన్ చేసిన తర్వాత మన జర్నీని కంటిన్యూ చేద్దాం. అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూస్తూనే ఉండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూసారా, ఇది పూరి అన్నమాట. సో పూరి అండ్ ఇడ్లీ అయితే కట్టించుకున్నాము. అక్కడైతే టిఫిన్ చేయలేదన్నమాట షాప్లో. ఇలా చాలా మధ్యలో కూర్చొని ఇలా రోడ్డు సైడ్లో స్పేస్ ఉంటే ఇక్కడ కూర్చొని తింటున్నాం అనమాట. ఇలా మేము టిఫిన్ చేసిన తర్వాత బయలుదేరామండి. ఇది వచ్చేసి గుడివాడ అన్నమాట. ఇలా గుడివాడకు చేరుకున్నాము. సో మేము 6కి స్టార్ట్ అయ్యాం కాబట్టి, ఎందుకంటే విజయవాడ వెళ్ళాలంటే చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మా ఊరి నుంచి విజయవాడకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 4 hours పడుతుంది. సో అందుకని చెప్పేసి ఎర్లీగా బయలుదేరితే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కొంచెం ఎర్లీగా రావచ్చు అని చెప్పేసి మేము బయలుదేరామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా నేను మీకు చూపిస్తున్నది గుడివాడ అనమాట. హైవేకి వెళ్తాము. ఇటు నుంచి వెళ్తే విజయవాడ హైవేకి ఎక్కుతామన్నమాట. తర్వాత ఇలా ఇంకా కృష్ణానది బ్యారేజ్ అనమాట. ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి. సో వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మనం ఎప్పుడైనా వర్షాకాలంలో అలా చూస్తే బ్యారేజ్ అవతల చాలా ఎక్కువే ఉన్నాయండి వాటర్, కానీ ఇటు సైడ్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి అన్నమాట వాటరు. సో అండ్ అలాగే మేము వెళ్ళింది ఎప్పుడంటే శివరాత్రి రోజు అన్నమాట. శివరాత్రి రోజు కాబట్టి చాలామంది కృష్ణానదిలో స్నానాలు కూడా చేస్తున్నారు. అస్సలు ఖాళీ లేదండి. మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళామన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి ఎంత. సో ఇలా అయితే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చూస్తే కనబడుతుంది కదా ఎంతమంది ఉన్నారో స్నానాల గురించి. చాలామంది అయితే వచ్చారండి ఆ రోజు శివరాత్రి రోజు స్నానాలు చేయడానికి అని చెప్పేసి. సో విజయవాడ కూడా చాలా ఎలా అంటే మొత్తం నిండిపోయిందనమాట జనాభాతో. అస్సలు ఖాళీ అనేది లేదండి. సో ఇలా అయితే మేము ఉండవల్లి కేవ్స్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి. సో ఆ రోడ్లో వెళ్తే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఉండవల్లి కేవ్స్కి. సో మేము చేసిన రాంగ్ ఏంటంటే గూగుల్ అమ్మని ఏమంటారు నమ్ముకోవడం అనమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే మాకు రూట్ అనేది రాంగ్ చూపించింది అనమాట. రాంగ్ చూపించడం వల్ల దాన్ని వెతుక్కుని వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ అయిపోయింది, 12 అయిపోయింది. సో 12 అయిన తర్వాత ఇలా లాస్ట్కి కేవ్స్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుందన్నమాట 25 రూపీస్. అదే వేరే ఫారినర్స్కి అయితే 300 రూపీస్ ఉంటుందన్నమాట. కెమెరాస్ కానీ అలాంటి వాటికి ఏమైనా సరే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే మనం పే చేసుకుని వెళ్ళాలన్నమాట. సో చూసారా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ ఉండవెల్లి కేవ్స్ అనేవి. ఈ కేవ్స్ని చూస్తే ఎలా ఉంటుందంటే అచ్చం సినిమా సెట్టింగ్లా ఉంటుందన్నమాట. ఎవరైనా ఫోటోషూట్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఏదన్నా సాంగ్ షూట్ చేసుకోవాలనుకున్నా ఈ ప్లేస్కి వస్తే చాలా బాగుంటుందండి. అసలు ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ అక్కడే ఉండాలి వెళ్ళాలి అనిపించేలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ ఉండవెల్లి కేవ్స్లో ఉన్న ఈ పర్వతాన్ని మీరు చూసారు కదా, ఇది ఒక పెద్ద పర్వతం అండి. ఈ పర్వతాన్ని ఒక కొండని వీళ్ళు తొలిచి 4 అంతస్తులుగా చేశారన్నమాట దీన్ని. సో ఒక పెద్ద కొండని లోపలికి తొలిచి అంతస్తులుగా పూర్వకాలం వాళ్ళు చేసుకున్నారనమాట. సో ఈ కొండ అయితే దేనికి యూస్ అవుతుందంటే అంతకుముందు రాజులు ఉండేవాళ్ళు కదండి, వాళ్ళు వాళ్ళ శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ కొండలని తొలుచుకుని రహస్య మార్గాల్ని చేసుకున్నారంట. సో ఈ కొండని 4 అంతస్తులుగా చేశారండి. ఫస్ట్ చూస్తే మనకి కింద అయితే ఏమీ ఉండవన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కింద అంతా ఇలా ఎంటీగా ఉంటుంది. అందులోనూ చాలా అయితే స్మెల్ వచ్చేసింది అనమాట. అదంతా గబ్బిలాలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, ఆ స్మెల్ అనేది చాలా ఎక్కువైతే ఉంది. కానీ అలా తిరుగుతూ ఉన్నంతసేపు అదొక చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉందన్నమాట. అలా కొండల మధ్యలో నుంచి తిరుగుతూ ఉంటే చాలాసేపు నేనైతే కిందే చూశాను అనమాట. తర్వాత ఇదంతా చూసిన తర్వాత మనం పైన
మొదటి అంతస్తు ఉంటుందండి, ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో ఆ అంతస్తులోకి వెళ్తే అక్కడ మనకి ఋషులు వాళ్ళందరి విగ్రహాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. అండ్ అలాగే గోడల మీద శిల్పాలు కూడా చెక్కి ఉంటాయి అవి. సో చాలా బాగుందన్నమాట. ఆ శిల్పాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. చూసారు, ఇదంతా ఇక్కడ నుంచి చూస్తే ఇలా వ్యూ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఫోటోషూట్ చేసుకోవాలి అనుకుంటున్నా, లేదంటే ఏదైనా సాంగ్ షూట్ చేసుకోవాలి అనుకుంటున్నా ఈ లొకేషన్ని ఎంచుకోండి, చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడ విగ్రహాలు, ఇక్కడ ఈ రాయిని తొలిచి ఇలా విగ్రహాలు చేశారన్నమాట. ఒక్కొక్క విగ్రహం అయితే చాలా బాగుంది. సో చాలా ఉన్నాయి అన్నమాట చూడటానికి. సో నేనైతే ఒక్కొక్క విగ్రహాన్ని చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అప్పటికి టైం అయిపోయింది కదా, అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. సో మేమైతే ఈ ఫ్లోర్ వరకే వెళ్ళాము. సో పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉందన్నమాట. మొత్తం ఇక్కడ వచ్చేసి 4 అంతస్తులు కాబట్టి నేనైతే ఒక ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే వెళ్ళడం జరిగిందండి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మీరు చూస్తే ఋషుల విగ్రహాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. సింహం, ఋషులు అందరూ. సో మేము వెళ్ళిన రోజు నేను చెప్పాను కదా, మేము వెళ్ళింది శివరాత్రి రోజు కాబట్టి ఆ రోజు ఎవరైతే విజయవాడకి స్నానాల కోసం వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ గృహను చూడడానికి కూడా వచ్చేసారండి. దానివల్ల అసలు అయితే ఖాళీ లేదనమాట. చాలా ఫుల్గా ఉంది ఈ ఉండవెల్లి కేవ్స్. చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ విగ్రహాలు. అసలు కొండలు తొలిచి ఇలా విగ్రహాలుగా చేయడం చాలా గొప్ప విషయం కదండి. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. సో పైకి వెళ్ళే కొద్దీ చిన్న గృహలే ఉంటాయండి, అవన్నీ కూడా ఖాళీగానే ఉంటాయి. పైన అంతా కూడా కూర్చోవడానికి ఉంటుంది. సో చాలామంది పైన కూడా వెళ్ళనివ్వట్లేదు అనమాట, సెక్యూరిటీ ఉన్నారు. ఎందుకంటే అవి స్లిప్ అయితే చాలా ప్రమాదం అని చెప్పేసి పైకి ఎవరు వెళ్ళనివ్వట్లేదు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది ఒక పెద్ద గ్రానైట్తో చెక్కిన 20 అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనమాట. ఇక్కడికి వచ్చే అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ విగ్రహాన్ని చూడడానికి వస్తారనమాట. సో ఇక్కడ చాలామంది చెప్పుకుంటున్నప్పుడు నేను విన్నది ఏంటంటే, ఈ విగ్రహాన్ని దర్శించుకుంటే మంచిదని చాలామంది మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను అనమాట. సో చాలా బాగుందండి. లోపల 20 అడుగులు అంటే మామూలు విషయం కాదనమాట. అందులోనూ ఎక్కువ మంది ఆ రోజు చూడడానికి రావడం వల్ల ఎక్కువ టైం నాకు షూట్ చేయడానికి కొంచెం వీలు అవ్వలేదన్నమాట. సో అండ్ అలాగే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా చాలా ఉన్నాయండి. సో అవన్నీ కూడా షూట్ చేయడానికి టైం లేక నాకు వీలైనంత వరకు అయితే నేను షూట్ చేసి పెట్టాను అన్నమాట. సో ఇక్కడికి రావాలి అని అంటే ఉదయం ఇక్కడ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కూడా ఇది ఓపెన్ చేసే ఉంటుందండి. అండ్ అలాగే అందరికీ కూడా టికెట్స్కి మనీ అయితే పే చేయాలన్నమాట. 15 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఏమీ అవసరం లేదు, కానీ మిగిలిన అందరికి కూడా టికెట్స్ అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట. సో చూసారా కదండి, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత ఈ ఉండవెల్లి కేవ్స్ చూసేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇంకా అప్పటికి భోజనం చేయలేదు కాబట్టి ఇంకా భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మీకు వెళ్ళే దారిలో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ స్నానాల కోసమని వెయిట్ చేస్తున్నారు. శివరాత్రి రోజు అస్సలు ఖాళీ లేదండి బాబు. ఎంత రద్దీగా ఉందంటే విజయవాడ, అంత ఎక్కువ మంది జనంతో నిండిపోయిందన్నమాట. తర్వాత ఇలా తాళి అని హౌస్కి వెళ్ళామన్నమాట. కానీ ఆ రోజు బ్యాడ్ లక్ ఏంటంటే శివరాత్రి అని చెప్పేసి తాళి ఎక్కువ చేయలేదు, ఇంకా నార్మల్ ఫుడ్డే తినేసి వెళ్ళామన్నమాట. సో ఇలా అయితే మా డే అనేది ఎండ్ అయిందనమాట. అలా కేవ్స్ చూసుకొని నిదానంగా వెళ్ళడం అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.